2025 సంవత్సరం అక్టోబర్ నెల కుంభరాశి ఫలితాలు చెప్పుకుందాం. మరి అక్టోబర్ 7వ తారీఖు రోజున కుంభరాశిలో చంద్రగ్రహణం పరిపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది. ఈ గ్రహణం చాలా ఇబ్బందికరమైంది. ఈ గ్రహణాన్ని మించిన గ్రహణం ఏదీ లేదు. అట్లాగే కుంభరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు. ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఈ రాశి వాళ్ళ పరిస్థితి కూడా మంచి అని ఏమీ చెప్పడానికి వీల్లేదు. ఈ కుంభరాశి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అట్లా లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే జాతకం చూపించుకోవడం మంచిది. ఈ 12 రాసుల్లో మకర కుంభరాశులంతా చెడుగా ఏ రాశులు లేవు. ఈ కుంభరాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఇందాకట్లానే కానీ కుంభరాశిని చెప్పడానికి ఎక్కడ అవకాశం లేదు. ఎప్పుడైనా కూడానండి ఒక పుణ్యం అనేది ఎట్లా ఉంటుంది అనేది కొద్దిగా ఉదాహరణ చెబుతా. ఇప్పుడు నీకు పాపం వల్లనే నువ్వు బాధపడుతున్నావు. ఈ పాపం నుంచి నీవు విముక్తి పొందాలి అంటే ఏమిటంటే కొంతమంది ఏం చేస్తారు, మారేడు చెట్టు వేస్తారు. ఆ మారేడు చెట్టు వేసి కాస్త పెరిగిందా కాపలా కాస్తారు. ఆ మారేడు పెరిగిన తర్వాత ఆ మారేడు చెట్టు వేసిన వాళ్ళు చచ్చిపోయినా కూడా ఆ మారేడు దళాలు ఈశ్వరుడికి పూజింపబడతాయి. మరి శివాలయం లాంటి చోట్ల మారేడు చెట్టు కొనుక్కొచ్చి వేసి కాస్త పెద్దదయ్యేంత వరకు కాపలా ఉండి ఆ మారేడు దళాలు దేవుడికి పూజ చేసేటట్లుగా ఈ మకర కుంభరాశుల వాళ్ళు చేయండి. మకర రాశి ఎట్లాగే ఉంది, కుంభరాశి ఎట్లాగే ఉంది. మరి ఆ మకర కుంభరాశుల వాళ్ళు ఇప్పుడు చదువుతుంది కుంభరాశి, కానీ కుంభరాశికి అదే చెబుతున్నా, మకర రాశికి అదే చెబుతున్నా. మారేడు చెట్టును తీసుకొచ్చి వేయండి. వేసేటప్పుడు ఆ మారేడు చెట్టుని ఈశ్వరుడి దగ్గర పెట్టి ఈశ్వరుడికి అభిషేకం చేసి, మరి ఆ ఈశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేసి ఈశ్వరుడికి ఒక ప్రసాదం చేసి నివేదన పెట్టి, అయ్యా నీకోసం ఈ మారేడు ఉత్సవం నీ పూజ కోసం ఇస్తూ ఉన్నాను, మా పాపాలని పరిహరించి మా బాధలు పోగొట్టవయ్యా అని చెప్పి దండం పెట్టి ఏ దేవాలయంలో ఉన్నా సరే ఆ మట్టి అంతా చుట్టూ మట్టి తవ్వేసి మంచి మట్టి వేసి దాంట్లో ఆవు పేడతో కలిసిన మట్టిని వేసి ఆ మారేడు వృక్షం పెంచండి. మీకు ఈ మకర కుంభాల్లో ఉన్నటువంటి దోషాలే కాకుండా చివరికి మీనరాశి ఉందండి. మీనరాశికి కూడా శని పూర్తిగా బాగాలేదు. ఈ మకర కుంభ మీనరాశులకు కూడా శని బాగా కష్ట నష్టాలు చూపించబోతూ ఉన్నాడు. మకర రాశి కానీ, కుంభరాశి కానీ, మీనరాశి కానీ, ఈ 3 రాశుల వాళ్ళు కూడా మారేడు వృక్షాన్ని వేయటం ఎంతైనా మంచిది. తర్వాత ఒక చోట కాదు 4 చోట్ల వేయండి. ఎప్పుడు కూడా కార్తీక మాసంలో 1,00,000 బిల్వార్చన చేస్తారు. మీరు వేసిన చెట్టు నుంచి 1,00,000 మారేడు దళాలు వచ్చినాయి అంటే ఆ పూజ మొత్తం చేయించిన ఫలితం మీకు వస్తుంది. అయితే దరిద్రులు అయితే వస్తుంది. నేను చెట్లు వేస్తానండి, నా డబ్బులు మాత్రం బిరువాలో పెట్టుకుంటాను బాకండి. మన చేతలైన ధర్మం కొద్దీ మనం శక్తి కొద్దీ దానం ధర్మం చేస్తూ ఆ మారేడు చెట్టు వేసి ఆ చెట్టుకు రోజు ప్రదక్షిణ చేయండి. ఈశ్వరాభిషేకం చేయించుకోండి. శనికి జపం చేయించుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఇట్లా చేసినట్లయితే మీకు ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది. అన్ని విధాలా మీరు బాగుంటారు. స్వస్తి.